హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా త్రిబులైట్ వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు అయితే మనం పిండి పాయసం ఎలా చేయాలో చూద్దామండి. వినాయక చవితి స్పెషల్ కదా. ముందుగా ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకొని వేడి చేసుకుందాం. రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నామండి. ఒక చిన్న టీ గ్లాస్ బియ్యపిండి అయితే తీసుకొని అందులో కాస్త వాటర్ వేసి ఈ విధంగా రౌండ్గా చేసుకున్నాము. ఉండ్రాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాం. వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ ఉండ్రాలను అయితే అందులో వేసుకోవాలి. కాస్త ఉడకనివ్వాలి కాసేపు. ఇప్పుడైతే మరొక గ్లాస్తో పిండి అయితే తీసుకున్నాము. అదే చిన్న గ్లాస్తో పిండి అయితే తీసుకున్నాము. అందులో ఒక గ్లాస్ పాలు, మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకొని అట్ల పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇవి ఉడుకుతాయో లేదో చూద్దామండి. ఇవి ఉడికాక తీసి పక్కన పెట్టుకుందాం. అందులోనే ఉంచితే అడుగంటుతాయి. ఈ విధంగా అయితే పక్కన పెట్టుకుందాం. అదే కప్పుతోటి బెల్లం తీసుకున్నామండి. ఈ హాట్ వాటర్లోనే బెల్లం అయితే వేసుకుంటున్నాం. ఈ బెల్లం కూడా మొత్తం మెల్ట్ అవ్వాలి. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, అందులోనే 2 యాలకులు కూడా దంచి వేసామండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కాస్త దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఉండ్రాలను అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు చివరగా కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాం. బెల్లం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి పిండి పాయసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.